హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2025 అయితే వచ్చేసింది కదా! భయ్యా ఈ 2025లో మీరు గనక క్రెడిట్ కార్డ్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే, కొత్తగా ఏ కార్డ్ తీసుకోవాలనేటువంటి విషయంలో మీరు గనక కన్‌ఫ్యూజన్ అయినట్టయితే, ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే లభిస్తుంది భయ్యా. ఈ వీడియో కొద్దిగా లెంగ్త్‌గా ఉన్నా కూడా ఓపికగా అయితే చూడండి. మీకు ఒక 5 క్రెడిట్ కార్డ్స్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ సజెస్ట్ అయితే చేస్తాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఖచ్చితంగా సరిపోయేటువంటి క్రెడిట్ కార్డ్స్ భయ్యా. దీంట్లో నేను ప్రీమియం సెక్షన్స్ అయితే ఇక్కడ ఎక్సెప్షనల్ కేసెస్‌గా తీసేశాను. ఎందుకంటే ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ ఎవరు కూడా మనకి ఎక్కువగా అయితే వాడరు. ఎవరైతే లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే వాటిని తీసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ లేదంటే మిడిల్ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ మాత్రం మీకు సజెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ కార్డ్స్ అన్నిట్లో కూడా మనకు ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అలాగే ది బెస్ట్ క్యాష్ బ్యాక్స్ అయితే వస్తాయి భయ్యా. మరి ఆలస్యం చేయకుండా ఆ కార్డ్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా మన ఛానెల్‌లో కేవలం క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు, ఫైనాన్స్ సంబంధించిన లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని క్రెడిట్ కార్డ్ లింక్స్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు భయ్యా. మీకేమన్నా అప్లై చేసే ప్రాసెస్‌లో ఇష్యూస్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే హెల్ప్ చేస్తాను. మరి ముందుగా మనం మాట్లాడకపోయే ది ఫస్ట్ కార్డ్ ఏందంటే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. పేరులోనే మీకు అర్థమైపోతుంది. ఎయిర్టెల్ అలాగే యాక్సిస్ 2 కూడా టై అప్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ లాంచ్ అయితే చేశారు. ఎస్పెషల్లీ ఫర్ ఎయిర్టెల్ థాంక్స్ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళ కోసం అనమాట. మీకు గనక ఎయిర్టెల్ సిమ్ లేకపోయినా కూడా అలాగే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా మీకు ఈ క్రెడిట్ కార్డ్ అయితే లభిస్తుంది భయ్యా. దీంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. మరి ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి ఇదైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది భయ్యా. ఎందుకంటే ఇక్కడ మనకి ఫీచర్స్ అనమాట. జనరల్‌గా ఈ ఎయిర్టెల్ థాంక్స్ అప్లికేషన్ ద్వారా మనం ఈ క్రెడిట్ కార్డ్‌ని పొందవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అది. మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. మరి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఉండే ఫీచర్స్ చాలా బాగున్నాయి భయ్యా. మీకు డైరెక్ట్‌గా 25% వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. అదే ఎయిర్టెల్ యొక్క ప్రొడక్ట్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో లైక్ ఎయిర్టెల్ మొబైల్ కావచ్చు, వైఫై, డీటీహెచ్ ఇలా అనమాట. వాటిలో మీకు 25% వరకు డైరెక్ట్‌లీ మంత్లీ క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. డైరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్‌లోకి మీకు ఇది అడ్జస్ట్‌మెంట్ అయితే జరిగిపోతుంది భయ్యా. ఇక మాక్సిమం క్యాష్ బ్యాక్ మీరు ఒక ₹250 వరకు పొందుతారు ఈ కేటగిరీలో. ఇక అదర్ దాన్ వేరే ఏమైనా యుటిలిటీస్ లాంటివి ఏమైనా మీరు పే చేసుకున్నారంటే ఎయిర్టెల్ థాంక్స్ అప్లికేషన్ ద్వారా లైక్ రీచార్జెస్, అలాగే గ్యాసు, లేదంటే ఏమన్నా డీటీహెచ్ రీచార్జ్ ఇవన్నీ కూడా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ అలాగే ఇన్సూరెన్స్ ఇవన్నీ మీరు పే చేసుకున్నారంటే వీటికి గాను మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. అది కూడా మాక్సిమం ₹250 వరకు మీరు ఆదా చేసుకోవచ్చు. దీనితో పాటు మీరు గనుక ఫుడీ అయినట్టయితే లేదంటే మీరు ఫుడ్‌ని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్టయితే జొమాటో, స్విగ్గీ అలాగే బిగ్ బాస్కెట్ లైక్ గ్రాసరీస్ ఎక్కువగా మీరు ఏమైనా పర్చేజ్ చేస్తున్నట్టు ఆన్‌లైన్‌లో ఇక్కడ కూడా మీకు ఒక 10% క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. మాక్సిమం ₹500 వరకు మీరు సేవింగ్స్ అనేవి పొందవచ్చు. ఇక అదర్ దాన్ నేను చెప్పిన కేటగిరీస్ కాకుండా వేరే ఎక్కడైనా స్పెండ్ చేసినట్టు మీరు 1% కేటగిరీలోకి వస్తారు. 1% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఇక్కడ పొందుతారు భయ్యా. ఇక దీంతో పాటు మీకు ది బెస్ట్ ఆప్షన్ ఏందంటే 4 కాంప్లిమెంటరీగా మీకు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు మీకు సంవత్సరానికి. బట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏందంటే మీరు యాక్సిస్ సంబంధించి ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా అంతకుముందు ప్రీవియస్ 3 మంత్స్‌లో మీరు ఒక ₹50,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఈ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ లభిస్తుంది. ఇది అన్ని కార్డ్స్‌కి అప్లికబుల్ అయితే అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఈ క్రెడిట్ కార్డ్ ఫీజ్ ఏందంటారా? కేవలం ₹500 ప్లస్ జీఎస్టీ. ఇక కొద్దిమందికైతే మనకి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద ఇది ఫ్రీగా కూడా లైఫ్ టైమ్ ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు జాయినింగ్ ఫీ ఇంత కట్టాల్సి ఉంటుంది. ఈ జాయినింగ్ ఫీ కట్టారంటే మీకు ₹500 వర్త్ చేసేటువంటి మీకు బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ ఆఫర్ కింద. ఆఫర్ ఎన్ని రోజులు వస్తుందో చెప్పలేం. ఇక దీని తర్వాత మీరు యాన్యువల్ ఫీ కూడా 500 ప్లస్ జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. మీరు సంవత్సరం తర్వాత ఈ క్రెడిట్ కార్డ్‌లో ఒక 2,00,000 కనుక స్పెండ్ చేశారంటే ఈ ₹500 మళ్ళీ మీరు కట్టాల్సిన పని అయితే ఉండదు. వేవ్ ఆఫ్ కూడా చేసేస్తారు. ఇదంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఇదనమాట ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి. నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. జనరల్‌గా మనం క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ లేకుండా మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోలేం. ఎందుకంటే దీంట్లో కూడా బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ సూపర్బ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే లగ్జరియస్ కార్డ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇన్ఫినియా లాంటి క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనకి ఎలా ఉంటాయంటే అవన్నీ ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్ ఉంటాయి. 12,000, 10,000 ఇలాంటి దాంట్లో ఉన్నాయి భయ్యా ఆ కేటగిరీ కింద లగ్జరీ కార్డ్స్. మరి బేసిక్ కార్డ్స్‌లో తీసుకుంటే మనకి హెచ్‌డీఎఫ్‌సీలో 2 కార్డ్స్ అయితే ఎక్కువగా క్లాచ్ అవుతున్నాయి ప్రెజెంట్ మార్కెట్‌లో. ఒకటి హెచ్‌డీఎఫ్‌సీ మిలినియర్ క్రెడిట్ కార్డ్. ఇది మనం పర్ ఇయర్‌కి 999 చార్జెస్ అంటే ₹1000 వరకు కట్టాల్సి ఉంటుంది. మరి 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. ఆ కేటగిరీ కిందకి ఇప్పుడు లేటెస్ట్ కార్డ్ అయితే ఎంట్రీ ఇచ్చింది. అదే స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్. అదేంటి భయ్యా స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఎప్పటినుంచో ఉంది అంటారా? యెస్ భయ్యా అదైతే ఉంది. కానీ మనకి ఇక్కడ 5% కేటగిరీ కింద ఇప్పుడు ఈ కార్డ్ అయితే వచ్చేసింది. అందుకే మార్కెట్‌లో చాలా పాపులర్ అయితే అయిపోయింది ఈ కార్డ్. చాలా ఫాస్ట్‌గా కూడా అప్రూవల్స్ ఇస్తున్నారు. ఇంకొక ది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నా భయ్యా ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఇప్పటి వరకు అంటే ఇయర్ ఎండింగ్ వరకు ఆఫర్ అయితే ఉంది. జనరల్‌గా దీని యొక్క చార్జెస్ 500 ప్లస్ జీఎస్టీ ఉంటాయి.
మళ్ళీ దీన్ని వేవ్ ఆఫ్ కూడా చేసుకోవాలంటే మీరు రూ. 2,00,000 ఖర్చు పెట్టాల్సింది సంవత్సరం లోపల. కానీ హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద మనకి ఈ స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ను లైఫ్ టైమ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సూపర్‌గా ఉంది కదా! సో వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఆఫర్ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు. ఇన్‌ఫాక్ట్ ఇది జనవరి కూడా ఎక్స్‌టెండ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. మనమైతే గ్యారంటీ చెప్పలేం. ప్రెజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది. సో లైఫ్ టైమ్ ఫ్రీగా మీకు కార్డ్ కావాలి, అది కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ కావాలనుకున్నట్టయితే డెఫినెట్‌గా ఈ కార్డ్‌ని అయితే ట్రై చేసుకోవచ్చు. మరి దీంట్లో ఫీచర్స్ చెప్పినట్టయితే మనకు ఫస్ట్ బెనిఫిట్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే వెల్కమ్ బెనిఫిట్ కింద ఒక 2,500 వరకు వర్త్ చేసేటువంటి వోచర్స్ అయితే లభిస్తాయి. ఎగ్జాక్ట్‌గా అయితే ఏమేమి ఆప్షన్స్ వస్తాయని చెప్పి వీళ్ళు చెప్పలేదు. దీని యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ ఏందంటే అంటే మెయిన్ బెనిఫిట్స్ 5% వరకు మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను 5% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇంతకుముందు ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఈ స్విగ్గీ అప్లికేషన్‌లో మనీ రూపంలో అంటే మనీ వాలెట్‌లోకి క్రెడిట్ అయిపోయేవి. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్‌గా మీరు ఎంతైతే ఎర్న్ చేసుకుంటారో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను కొన్ని మర్చెంట్స్ అయితే ఉన్నాయి. ఆ మర్చెంట్స్ కింద మరి ఆ క్యాష్ బ్యాక్ మొత్తాన్ని డైరెక్ట్‌గా మీకు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లోనే బిల్లు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసేస్తారు. సో ఇదొక బెస్ట్ ఆప్షన్. మళ్ళీ రిడీమ్ పాయింట్స్ వచ్చి వాటిని రిడీమ్ చేసుకోవాల్సిన పని అయితే దీంట్లో లేదు. ఇక ఈ క్రెడిట్ కార్డ్ యొక్క పేరు మనకి తెలుసు కదా! స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్. మరి స్విగ్గీ అప్లికేషన్‌లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాలి కదా! అదే అనమాట. సో 10% వరకు మీరు స్విగ్గీ అప్లికేషన్‌లో ఏమన్నా పర్చేజ్ చేశారంటే సో స్విగ్గీలో మేము ఏం పెడతాం ఫుడ్ ఆర్డర్ పెడతాము. లేదంటే జనరల్‌గా డైనోట్ సంబంధించి లేదంటే జీనికి సంబంధించి అలాగే ఇన్‌స్టామార్ట్ సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో అన్నీ ఉన్నాయి. పర్చేజ్ ఆప్షన్స్. అవన్నీ మీరు ఎక్కడైనా సరే స్పెండ్ చేశారంటే ఆ కేటగిరీస్‌లో మీకు 10% వరకు మీకు కాయిన్స్ అనేవి అంటే క్యాష్ బ్యాక్ రూపంలో కూడా లభిస్తాయి భయ్యా. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకు రూ. 500 వరకు వర్త్ చేసేటువంటి క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు. సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు క్లియర్‌గా ఎక్కడైతే చూసుకోవచ్చు. సార్ మీకు చూపిస్తాను ఎంత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా అప్లై అవుతాయని చెప్పి. ఇక అదర్ కేటగిరీస్ మీరు ఏమైనా స్పెండ్ చేశారంటే ఆన్‌లైన్ కాకుండా అలాగే స్విగ్గీలో కాకుండా లైక్ ఆఫ్‌లైన్‌లో ఆ విధంగా అన్నట్టు 1% వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది లభిస్తుంది. ఇక ఎక్స్ట్రా బెనిఫిట్ కింద మనకి స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ ఒక 3 మంత్స్‌కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఈ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ అనేది మీరు తీసుకున్నారంటే మీకు ఎక్స్ట్రా ఆఫర్స్ కావచ్చు, లేదంటే కూపన్స్ కావచ్చు, లేదంటే బెనిఫిట్స్ అంటే ఫ్రీ డెలివరీ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అప్లికబుల్ అవుతాయి. ఒక 3 మంత్స్ వరకు ఫ్రీగా మీరు దీన్ని అవైలబుల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. థర్డ్ క్రెడిట్ కార్డ్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. భయ్యా ఈ క్రెడిట్ కార్డ్ చెప్పుకుంటే మాత్రం మనం క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా అది వేస్ట్ అని చెప్పుకోవచ్చు ఆ వీడియో అనేది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్స్ తర్వాత ఎక్కువగా అప్పులు ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్స్ ఏంటి ఉన్నాయంటే ఎస్‌బీఐ కార్డ్సే. ఎస్‌బీఐలో సింప్లీ క్లిక్, సింప్లీ సేవ్ అలాగే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్. ఈ 3 ప్రెజెంట్ మార్కెట్‌ని రూల్ చేస్తున్నాయి. మీరు ఆన్‌లైన్ కోసం పర్చేజ్ చేస్తున్నట్టయితే అది కూడా లో కేటగిరీ కింద ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ పర్పస్ కోసమైనట్టయితే సింప్లీ సేవ్ తీసుకోవచ్చు. కానీ మనం ఆన్‌లైన్ కోసమే తీసుకోవాలి. అది కూడా 5% క్యాష్ బ్యాక్ కావాలనుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డే తీసుకోవాలి. చాలా మందికి ఇది అప్రూవల్స్ ఇస్తుంది. ఫాస్ట్‌గా అప్రూవల్ ఇస్తుంది. రీసెంట్‌గా నాకు కూడా అప్రూవల్ అయితే వచ్చింది. నా దగ్గర ఎస్‌బీఐ సింప్లీ సేవ్ అయితే ఉన్నింది. అది ఆల్మోస్ట్ 98,000 క్రెడిట్ లిమిట్‌తో ప్రొవైడ్ చేశారు. బట్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ రీసెంట్‌గా వచ్చినప్పుడు సో స్ప్లిట్ చేశారు భయ్యా నా లిమిట్ అనేది. ఇప్పుడు ఎస్‌బీఐ సింప్లీ సేవ్‌కి 80 పెట్టారు. అదే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్‌కి కేవలం 20 పెట్టారు. ఓవరాల్‌గా 1,00,000 వరకు నాకు ఇచ్చారు లిమిట్ అనేది. మరి కస్టమర్ కేర్‌తో నేను మాట్లాడి కన్విన్స్ చేసుకొని సో మొత్తం లిమిట్‌ని క్యాష్ బ్యాక్‌కి తీసుకోవాలనుకుంటున్నారు. అంటే ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్యాన్సిల్ చేసేసి పూర్తిగా. ఎందుకంటే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మనకు 5% క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంత్లీ మనం ఆన్‌లైన్‌లో ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా అంటే మీరు మర్చెంట్‌తో సంబంధం లేకుండా అమెజాను, ఫ్లిప్‌కార్టు లేదంటే మింత్రా ఏది తీసుకున్నా కూడా 5% వరకు మీకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏందంటే ఇది వాలెట్ లోడింగ్‌కి కూడా 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది భయ్యా. అలాగే వోచర్స్ మనం పర్చేజ్ చేస్తాం కదా! అలాగే అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ లాంటివి. దానికి కూడా 5% అయితే క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మరి ఇప్పటి వరకైతే ఎగ్జాక్ట్‌గా ఇచ్చింది చాలా మందికి. మరి చూడాలి ఫ్యూచర్‌లో ఏమన్నా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు. నేను చెప్పేటప్పుడు ఒక రకంగా అయితే ఉంటాయి. మీరు వీడియో ఎప్పుడు చూస్తారో చెప్పలేం కదా! సో ఇప్పుడు చూసారంటే ఇవే కండిషన్స్ అయితే అప్లై అవుతాయి. మళ్ళీ 1 మంత్, 2 మంత్స్ తర్వాత చూసారంటే అప్పటికి కండిషన్స్ మారవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ గురించి మీరు తెలుసుకునేటప్పుడు రీసెంట్‌గా ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం బెటర్. మరి అదర్ దాన్ ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్ కోసం అయితే 1% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఆన్‌లైన్ క్యాష్ బ్యాక్ మీరు పొందాలనుకున్నట్టయితే మాక్సిమం ఒక 5,000 వరకు మాత్రమే పొందగలరు. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మీరు పొందాలనుకున్నట్టయితే మనకు జాయినింగ్ ఫీ 999 చార్జెస్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మీరు 1,500 ప్లస్ చార్జెస్ అయితే మీకు పడతాయి భయ్యా. నాకు కూడా అలాగే పడింది. మరి యాన్యువల్ ఫీ కూడా మనకి సేమ్ రూ. 1,000 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. బట్ దీన్ని మీరు వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే రూ. 2,00,000 మీరు ఇయర్ లోపల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నన్ను అడిగినట్టయితే ఈ అన్ని కార్డ్స్‌లోకెల్లా ది బెస్ట్ కార్డ్ ఇదే అని చెప్పుకోవచ్చు. లేదంటే
స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. ఈ 2 కార్డ్స్‌లో ఏదో ఒకటి మాక్సిమం ట్రై చేసుకోవచ్చు. 2 కూడా ఫాస్ట్ అప్రూవల్స్ ఇస్తున్నాయి. ఇక ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో చెప్పడానికి ఏం లేదు. సింపుల్‌గా 5% క్యాష్ బ్యాక్, 1% క్యాష్ బ్యాక్. ఇంతే భయ్యా. కాంప్లిమెంటరీగా మనకి డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లు ఇవన్నీ ఏం రావు. ఈ 2 మాత్రమే మనకి ఎగ్జాక్ట్‌గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. తర్వాత మీకొక యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం ది బెస్ట్ కార్డ్ అయితే చెప్పాల్సి ఉంటుంది. జనరల్‌గా మనం ఈ రూపే క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుంటాం కదా! సో, దీంట్లో నంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. టాటా నియో హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ ఉంది. అలాగే ఎస్‌బీఐకి సంబంధించి సింప్లీ సేవ్ రూపే క్రెడిట్ కార్డ్ వచ్చేసింది. ఇక హెచ్‌డిఎఫ్‌సిలో అయితే మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ కోసమే సెపరేట్‌గా యూపీఐ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. ఇక యాక్సిస్‌లో తీసుకున్నట్టయితే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, మైజోన్ రూపే క్రెడిట్ కార్డ్ ఇలా నంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి భయ్యా. అలాగే ఐసీఐసీలో కోరల్ రూపే క్రెడిట్ కార్డ్. మరి వీటన్నిటిలోనూ మనకి ది బెస్ట్ క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఏందంటే ఇవన్నీ కాదు భయ్యా. కొత్తగా ఒక కార్డ్ అయితే వచ్చింది. అదే జూపిటర్ సీఎస్‌బీ బ్యాంక్ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్. దీని గురించి ఆల్రెడీ నేను చాలా సార్లు వీడియో అయితే చేశాను. సో, చాలా సూపర్‌గా రెస్పాన్స్ అయితే వస్తుంది దానికి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్‌లోకెల్లా ది ఫాస్ట్ అప్రూవల్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉందంటే ఇదనమాట. దీని యొక్క క్రెడిట్ లిమిట్ మాక్సిమం 3 లాక్స్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. కానీ అప్రూవల్స్ మాత్రం చాలా సూపర్‌గా ఇస్తున్నారు భయ్యా. ఇక్కడ మీరు సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేదంటే బిజినెస్ పర్సనా ఇవన్నీ చూడట్లేదు. మీకు గనక క్రెడిట్ స్కోర్ బెటర్‌గా ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్రూవల్ వచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ ఇదని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు దీని ఫీచర్స్ అయితే 3 ఇన్ 1 కార్డ్ అని చెప్పా కదా! సో, 3 ఇన్ 1 నేను ఎందుకు చెప్పానంటే మనం షాపింగ్ చేసుకోవచ్చు, లేదంటే డైనింగ్ పర్పస్ వాడుకోవచ్చు, అలాగే ట్రావెల్ పర్పస్ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ మూడింట్లో సంబంధించి మీరు ప్రెజెంట్ ఏదైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీలో షిఫ్ట్ చేసుకున్నట్టయితే 2% వరకు మీకు అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇదంతా బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. సపోజ్ మీరు షాపింగ్ చేయాలనుకున్నారు. ఒక 3 మంత్స్ వరకు మీరు షాపింగ్ కేటగిరీని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ 3 మంత్స్‌లో మీరు ఎన్నైతే షాపింగ్ చేస్తారో లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోండి, ఆన్‌లైన్ చేసుకోండి, ఆఫ్‌లైన్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. సో, షాపింగ్ గనక మీరు చేసుకున్నారంటే షాపింగ్ మాల్స్‌లో కావచ్చు, షాపింగ్ వెబ్‌సైట్‌లో కావచ్చు, మీరు స్పెండ్ చేశారంటే 2% డైరెక్ట్ క్యాష్ బ్యాక్ మీకు ఇస్తుంది భయ్యా. ఇక దీంతో పాటు మీరు మళ్ళీ స్విచ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 మంత్స్ వరకు టైం ఉంటుంది. దీని లోపల మీరు స్విచ్ చేసుకోలేరు. దాని తర్వాత ట్రావెల్‌కి వెళ్లారనుకోండి. సో, మీరు ఏదైనా అకేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా ప్లేస్‌కి వెళ్లి ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సో, ట్రావెల్ పర్పస్ కోసం మీరు క్రెడిట్ కార్డ్‌ని దాన్ని మళ్ళా కన్వర్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మళ్ళీ ట్రావెల్ ఏమైనా హోటల్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రావెల్ టికెట్స్ సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ చేసుకున్నట్టు కూడా అప్పుడు కూడా 2% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇక సేమ్ 3 మంత్స్ తర్వాత డైనింగ్‌కి మళ్ళీ మీరు స్విచ్ చేసుకున్నారంటే డైనింగ్ సంబంధించి మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా కూడా స్విగ్గీ, జొమాటో ఇటువంటి దానిలో బయట రెస్టారెంట్‌లో చేసుకున్నా కూడా ప్రతి దానికి కూడా 2% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో, ఓవరాల్‌గా 3 కేటగిరీస్‌ని కలుపుకొని ఒకటే కార్డ్‌గా ఇచ్చారు కాబట్టి 3 ఇన్ 1 కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇది కాకుండా మీరేమైనా రీటైల్ ట్రాన్సాక్షన్స్ లాంటివి చేసుకున్నారంటే అంటే బయట మార్కెట్‌లో 0.4% వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నందుకు గాను ఒక ₹250 వరకు మీకు వర్త్ చేసేటువంటి ఒక వోచర్ అండ్ లేదంటే వెల్కమ్ బెనిఫిట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు భయ్యా. సో, చెప్పుకున్నట్టయితే ఇదొక బెస్ట్ క్రెడిట్ కార్డే. ఇక డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఇవన్నీ ఏమి ఉండవు దీంట్లో. ఇక ఫైనల్‌గా ఫిఫ్త్ క్రెడిట్ కార్డ్ ఏందంటే మీరు ఫ్యూయల్ పర్పస్ కోసం చూస్తున్నట్టయితే 175 లీటర్స్ వరకు పెట్రోల్ మీకు లేదంటే ఫ్యూయల్ ఫ్రీగా ప్రొవైడ్ చేసేటువంటి ది బెస్ట్ కార్డ్ అయితే చెప్తాను. అదే ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్. ఇది హెచ్‌పీసీఎల్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్స్‌లో మీరు గనక ఎక్కువగా పెట్రోల్‌ని పట్టించినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు సూపర్‌గా సరిపోతుంది భయ్యా. ఆల్మోస్ట్ ₹18,500 లేదంటే 175+ లీటర్స్ సేవ్ చేసుకోవచ్చని చెప్పి వీళ్ళు అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేశారు ఈ కార్డ్ సంబంధించి. చాలా బెటర్‌గా అయితే ఉంటాయి. జనరల్‌గా ఐడీఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌లో మనకి నంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మాక్సిమం ఇవన్నీ ఎలా ఉంటాయంటే లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ కార్డ్ మనకి ఒక 499+ చార్జెస్‌తో వస్తుంది. సో, మీరు వే ఆఫ్ చేసుకోవాలంటే ఒక 1.5 లాక్ వరకు మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మళ్ళీ సంవత్సరం లోపల. ఇక వచ్చినా కూడా వర్త్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. మీకు 6.5% వరకు ఈ ఫ్యూయల్‌లో సేవింగ్ చేసుకునే అవకాశం ఇది కల్పిస్తుంది భయ్యా. ఎలా అంటే మీరు ఒక ₹150 గనక పెట్రోల్ బంక్‌లో వెళ్లి అది కూడా హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్‌లో వెళ్లి పెట్రోల్ కొట్టించారంటే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 5% వరకు అంటే 30 టైమ్స్ వరకు మీకు రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్‌ని మళ్ళీ మీరు కన్వర్ట్ చేసుకున్నారంటే 0.25 పైసాతో సమానంగా అయితే మనకు ఈ రివార్డ్ పాయింట్స్ పనిచేస్తాయి. తద్వారా మీకు ₹7.5 వరకు ₹150కి రివర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ఈ పాయింట్స్ మళ్ళీ మీరు పెట్రోల్ పర్చేజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ 1.5% హెచ్‌పీ పే అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈ కార్డ్ అక్కడ మీరు యాడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ద్వారా మీరు అక్కడ పెట్రోల్ గాని, ఫ్యూయల్ గాని పర్చేజ్ చేశారంటే ఎక్స్‌ట్రాగా 1.5% వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఒక ₹100 స్పెండ్ చేసుకున్నందుకు గాను 6 హ్యాపీ కాయిన్స్ అనేవి వస్తాయి భయ్యా. ఒక హ్యాపీ కాయిన్ ఈక్వల్స్ టు 0.25 పైసా సమానం. సో, ఓవరాల్‌గా చూస్తున్నట్టయితే అదొక 1.5%, ఇదొక 5%. చూస్తున్నట్టయితే 6.5% వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు మనం యుటిలిటీ బిల్ పేమెంట్స్ లైక్ రీచార్జ్, మొబైల్ రీచార్జ్ కావచ్చు, డీటీహెచ్, తర్వాత ఏమన్నా ఎక్స్‌ట్రాగా ఇన్సూరెన్స్ కావచ్చు, అలాగే
మీరు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటారు కదా! మనం ఎప్పటికప్పుడు మంత్లీ పేమెంట్ చేసుకునేవి ఇవన్నీ. వీటికి గాను ఈ ఐడీఎఫ్‌సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్టయితే 5% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ఈ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. మళ్ళీ వాటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించి ఫస్ట్ ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేశారంటే దీంట్లో కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నందుకు గాను మీకు ఒక ₹500 వర్త్ చేసేటటువంటి ఈ క్యాష్ బ్యాక్ అయితే లభించడం జరుగుతుంది. ఇది కూడా వితిన్ 30 డేస్ లోపల మీకు వస్తుంది భయ్యా. మీరు ఏం చేయాలంటే వితిన్ 30 డేస్ లోపల హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్‌లో వెళ్లి ₹500 కంటే ఎక్కువ పెట్రోల్‌ని ఫస్ట్ టైమ్ గనుక మీరు పెట్టించారంటే పెట్రోల్ కావచ్చు, లేదంటే డీజిల్ ఏదైనా లూబ్రికెంట్స్ ఏదైనా కావచ్చు. అప్పుడు మీకు ₹500 వర్త్ చేసేటువంటి ఈ వోచర్ లేదంటే డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇక దీంట్లో ఇంకొక ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏందంటే మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే ఫస్ట్ ఈఎంఐకి గాను మీకు ఒక ₹1000 వరకు మాక్సిమం వెనకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, 5% క్యాష్ బ్యాక్ అని వీళ్ళు చెప్తున్నారు. ఆ 5% క్యాష్ బ్యాక్ ఎంత ఉండొచ్చంటే మాక్సిమం ఒక ₹1000 వరకు మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇలా, ఇలా చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇంకా యాక్సిడెంటల్ కవర్ ఉంటుంది. సో, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఏమేమి ఉన్నాయని చెప్పి ఐడీఎఫ్‌సి ఈ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్‌లో. కానీ వర్త్ క్రెడిట్ కార్డ్ భయ్యా. చెప్పాలంటే ఎస్‌బీఐకి సంబంధించి బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! దానికి ఖచ్చితంగా టక్కరిచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా రూపే వేరియంట్ కాబట్టి మనకి సింపుల్‌గా స్కాన్ చేసి బయట ఎక్కడైనా సరే మనం ₹5-10 వరకు కూడా చిన్న అమౌంట్‌లో కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దానికోసం రూపే క్రెడిట్ కార్డ్ చాలా వర్త్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, అలా ఇవన్నమాట. మనం 2025లో గనక ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిలో కన్సిడర్ చేసుకోండి. దీంట్లో కొన్ని మనకి ఫస్ట్‌లోనే లైఫ్ టైమ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి చార్జ్ లేకుండా. సో, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇది. ఖచ్చితంగా ట్రై చేసుకోండి కావాలనుకునే వాళ్ళు. సో, డిస్క్రిప్షన్‌లో అన్ని లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఇవే కాకుండా ఇంకా ది బెస్ట్ కార్డ్స్ ఏమైనా మార్కెట్‌లో ఉన్నట్టయితే అవి కూడా మీకు లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో, కన్సిడర్ చేసేవాళ్ళు చేసుకోండి. ఓవరాల్‌గా ఇది భయ్యా వీడియో. డెఫినిట్‌గా మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. సో, ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తుంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.